హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనకు తెలిసిందే ఆల్ ఇండియా కోటా వెటనరీ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో మన ఓవరాల్ మన స్టేట్స్కి రిలేటెడ్ ఏపీ అండ్ తెలంగాణ వైజ్గా కాలేజ్ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఆగింది అండ్ ఓవరాల్గా ఎంత కట్ ఆఫ్ ఆగింది నేను చెప్తాను. సో దీన్ని బట్టి మీరు ఇన్ కేస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్ నుంచి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్ నుంచి చేసుకోవచ్చు, అలాట్మెంట్ అవ్వచ్చు. సో ఇది చెక్ చేసుకోండి, ఈ కట్ ఆఫ్ బేస్డ్. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సెకండ్ ఫేజ్లో ఇప్పుడు అవుతుంది కదా రిజల్ట్స్ తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వదులుతాడు. సో మీరు మళ్ళీ చేసుకోండి, ఓకేనా. ఇన్ కేస్ మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు అంటే కంటిన్యూ చేయండి, మీకు మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం అయితే లేదు, ఓకేనా. సో చూడండి, సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయిపోతాయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, రౌండ్ 1 కట్ ఆఫ్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వెటర్నరీ రౌండ్ 1 కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది. సో ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ జనరల్ కేటగిరీలో 577 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం 553కి ఆగింది. ఓబీసీకి 563 అండ్ ఎస్సీకి 485, ఎస్టీకి 456 కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా. అండ్ నెక్స్ట్ మన తెలుగు స్టేట్స్లో కాలేజ్ వైజ్గా ఉన్న 4 కాలేజెస్ ఎన్నో సంథింగ్ ఉన్నాయి. సో 1 by 1 కాలేజ్ వైజ్గా మనం మాట్లాడుతూ వెళ్దాం కేటగిరీ వైజ్గా. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. జనరల్ వచ్చరికి 615 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అండ్ ఈడబ్ల్యూఎస్కి 609 అండ్ ఓబీసీకి 610 అండ్ ఎస్సీకి 532, ఎస్టీకి 518 అనమాట. సో నెక్స్ట్ చూద్దాం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కడప. సో ఫస్ట్ జనరల్లో చూసుకోవచ్చు 605 మార్క్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే 601, ఓబీసీ ఉంటే 600, ఎస్సీ ఉంటే 510, ఎస్టీ అయితే 500 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ హైదరాబాద్. జనరల్ కేటగిరీ ఓపెన్లో చూసుకుంటే 612 మార్క్స్, ఈడబ్ల్యూఎస్లో 603, ఓబీసీలో 598, ఎస్సీలో 509, ఎస్టీలో 474 దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం. సో ఓపెన్ క్యాట్లో మీరు చెక్ చేసుకుంటే 610 ఆగిందనమాట. ఈడబ్ల్యూఎస్ 602 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఓబీసీ 604, ఎస్సీ 511, ఎస్టీ 478 దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు తెలంగాణదనమాట కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోరుట్ల జిగిట్టల్. సో ఫస్ట్ చూసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ జనరల్లో 601 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఈడబ్ల్యూఎస్లో 600, ఓబీసీలో 598, ఎస్సీలో 508, ఎస్టీలో 472 అనమాట. సో ఇదనమాట మన ఓవరాల్గా కాలేజ్ వైజ్గా మన ఆంధ్ర తెలంగాణలో ఉండింది. సో ఒకసారి మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇన్ కేస్ మీరు మాత్రం రిజిస్ట్రేషన్ ఇంతవరకు చేసుకోకపోతే మీరు రౌండ్ 2కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటూ ఒకటి చేసుకోవచ్చు. అది 18th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరైతే రౌండ్ 1కి అప్లై చేయలేదో, ఛాన్స్ మిస్ చేసుకున్నారో అండ్ ఈ కట్ ఆఫ్స్ అని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్ కేస్ రౌండ్ 2 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటే వెటర్నరీకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది మనకి రౌండ్ 2కి 18th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. దీని రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏవైనా కానీ పిన్ టు పిన్ అన్నీ 1 by 1 మా టెలిగ్రామ్ ఛానల్లో సపరేట్ టాపిక్లో ఉంటుంది. మీరు జాయిన్ అవ్వండి, లింక్ అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కనుక అప్లై చేశారు రౌండ్ 1లో సీట్ రాలేదు, ఏం చేయాలంటే పార్టిసిపేట్ చేయండి సెకండ్ ఫేజ్కి. నో ఇష్యూస్ అనమాట. అండ్ మీరు ఫర్దర్గా మళ్ళీ మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెకండ్ ఫేజ్ కంటే అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే రౌండ్ 1కి అప్లై చేసుకోరో వాళ్ళు మాత్రం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రౌండ్ 2కి. ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని ఉంటే రౌండ్ 1లో మీకైతే అవసరం లేదు. అర్థమైంది కదండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అనమాట. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మేము ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.